హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది. నేనైతే ఇప్పుడు ములక్కాయ పాలు పోసి కర్రీ చేస్తున్నాను, అది చూపిస్తున్నాను. ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు. ఎన్ని రొటీనే మనం వేసుకునేవి, అందరికీ తెలుసు, కాకపోతే నేను చూపిస్తున్నాను. మళ్ళీ పాలు పోసి వండుతాను కర్రీ. ఆయిల్ పెట్టేసుకున్నాను, పోపు అయితే వేసుకున్నాను, కుస్త అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది, రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ములక్కాయ కర్రీ ఎంతో ఆరోగ్యానికి బాగుంటుంది. ములక్కాయ పాలు పోసి ఉంటే సూపర్గా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. పాలు కూడా ఎక్కువే పడతాయి ములక్కాయ కర్రీకి. నేనైతే ఒక ములక్కాయ తీసుకున్నాను, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను. బాగుంటుంది, ఉల్లిపాయ ఎక్కువ ఉంటుంది ములక్కాయ కర్రీ, టేస్ట్ వచ్చింది. కర్రీ అయితే ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ బాగా వేగాలి, వేగితేనే బాగుంటుంది. ప్లేట్ పెట్టుకున్నాం. ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది ములక్కాయ కూడా. కర్రీ అయితే అలా వేగింది ఫ్రెండ్స్. కారం వేసుకున్నాం. రెడ్ కారం, మసాలా కారం రెండు వేస్తున్నాం. అది కొంచెం వేగింది. ములక్కాయ ముక్క కూడా ఉడికింది. నాన్ స్టిక్ దానిలో అయితే మనకి అడుగంటకుండా బాగుండుద్ది, అందుకే నేను నాన్ స్టిక్ దానిలో వండుతున్నాను. కర్రీ బాగుండుద్ది నాన్ స్టిక్ దానిలో. ఎమ్మీ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే చక్కగా రెడీ అయింది. పాలు వేసుకున్నాం. చిక్కటి పాలు వేసుకొని కలపకూడదు ఇంకా కర్రీ, ఇంకా అదే ఉడికిద్ది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం, అయిపోయింది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్.